నానబెట్టిన శనగలండి తాలింపు వేస్తున్నాను. అటు కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, కారం, పసుపు, శనగలు. ముందుగా కుక్కర్ తీసుకొని నానబెట్టినటువంటి శనగలు శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. ఒకసారి కడగాలి. కొంచెం ఉప్పు, కొంచెం వాటరు ఉడకడానికి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4-5 విజిల్లు రానివ్వాలండి. కొంచెం మెత్తగా అవనివ్వాలి. శనగలు బాగా ఉడికినాయండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, ఉడికించిన కొద్దిగా కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చిలు అవసరం లేదండి. పచ్చిమిర్చి కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి చేయలేదు. కారం, ఉప్పు బాగా కలవాలి. ఉప్పు ముందుగా శనగల్లో వేసేసాం కాబట్టి అవసరం లేదండి. ఉప్పు కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం టిఫిన్ బదులు ఇలా మెత్తగా ఉడికించుకొని మనం ఇలా తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. టిఫిన్ తినే అవసరం లేదు. పొద్దున్నే టిఫిన్ అలవాటు ఉన్న వాళ్ళకి ఒక కప్పు ఇచ్చేస్తే చాలా హెల్దీగా ఉంటారండి. పిల్లలు కానీ పెద్దలు